అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని మైలారం మల్లన్న దేవునికి అయితే వేడుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైనట్టుంది మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నామో. మనం మైలారంలో ఉన్న మల్లన్న ఆలయానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చరిత్ర ఏంటి, ఇక్కడ అద్భుతాలు ఏంటి అని మీకు ముందు చెప్తాను. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ ఆలయంలో. ఈ అద్భుతాలు తెలిస్తే మాత్రం తప్పకుండా టక్కున వాళ్తారు ఈ ఆలయంలో. ఆలయ చరిత్ర అయితే ముందు తెలుసుకుందాం. ఈ ఆలయం అయితే మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ మైలారం గ్రామంలో ఈ ఆలయం ఉందండి. ఇక్కడికి రావాలనుకునే వారైతే హైదరాబాద్ నుండి కరీంనగర్కి వచ్చే రూటులో గుండ్లపల్లి ఉంటుంది. అక్కడ డ్రాప్ అయ్యి అక్కడ నుండి కొంచెం లోపలికి వస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ స్వామివారిని అయితే దర్శించుకోండి. చాలా అద్భుతాలు ఉన్నాయి ఇక్కడ. ముందు చెప్తాను మీకు అద్భుతాలు ఏంటి. ఇటువంటి అద్భుతాలు మీకు తెలియజేయడానికి మేము వెళ్ళాలంటే ఇంకాస్త మీ ఎంకరేజ్మెంట్ మాకు అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, ఇంక ముందు మనమైతే ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. కొంచెం లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే కొంచెం స్పీడ్గా పెట్టాను వీడియో. ఆలయం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. మనకు చుట్టూ చెట్ల మధ్య కొండల మధ్య ఈ ఆలయం అయితే కొలువుదీరు ఉందండి. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది. మనకు ఇక్కడ దగ్గరలో మానేరువాగు కూడా ఉంటుంది. చూడండి, ఆలయంకి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే చుట్టూ చెట్లతోని ఎత్తైన కొండ పక్కకైతే ఈ ఆలయం ఉంది మనకి. ఇప్పుడైతే మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. కొంచెం ఇక్కడికి రావడానికి కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే చుట్టుప్రక్కలనైతే ఎవరు లేరు. చాలా భయం వేసింది. కానీ ఎలాగైనా ఈ వీడియో నేను చేసి మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ఆలయ విశేషాలు కూడా చాలామందికి తెలవాలని ఈ వీడియో చేయడానికి ఎంత భయం వేసినా ఈ ఆలయంకి అయితే చేరుకున్నాను నేను. మీకు ఇక్కడ ప్రత్యేకత ఏంటి, అద్భుతాలు ఏంటి అవి చెప్పాలి కదా. అవి చెప్పడానికైనా నేను ఈ వీడియో చేయాలి కాబట్టి ఈ ఆలయానికి అయితే వచ్చేసాను. మనకైతే ఆలయం దగ్గరకు వచ్చే వరకు ఒక్క మనిషి కూడా కనబడలేదు నాకు. ఇక్కడికి వచ్చాకైతే 2-3 అయితే ఉన్నారు. చూస్తున్నారుగా, ఎత్తైన గుట్ట. ఇక్కడైతే గుడ్డెలుగులు బాగుంటాయట. అలాగే నెమ్మళ్ళు కూడా చాలా అల్లరి చేస్తున్నాయి. వాటి కూతలైతే మనకు వినబడుతున్నాయి. అయితే నేను వీడియో అయితే సైలెంట్లో పెట్టాను కాబట్టి మీకు వినబడదు. నా వాయిస్ అర్థం కావాలి కాబట్టి. చూడండి, చుట్టూ చెట్లతోని ఎంత బాగుంది ఆలయం. ఇప్పుడు మల్లన్న గురించి మనం తెలుసుకోవాలి కదా. ఎప్పుడు నేను మాట్లాడితే బాగుండదు. మల్లన్న చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఇంక మనమైతే వెళ్దాము. ఇక్కడైతే స్వామివారికి అయితే ఇక్కడ నైవేద్యం పెడుతున్నారు అయ్యవారైతే. ముందు స్వామివారి చరిత్ర మనం ఇక్కడ అర్చకుల మాటల్లోనే విందాం. ఇక్కడేంటి అద్భుతాలు, ఇక్కడ ఆదివారం ఏం జరుగుతుంది తెలుసుకుందాం. ఇప్పుడు ఆలయంలోకి అయితే వెళ్దాం, స్వామివారిని చూద్దాం మనం. ఇక్కడైతే స్వామివారి విగ్రహం అయితే ఇలా ప్రతిష్ఠించారు. చూపిస్తున్నాను చూడండి. కొంచెం సోర్కలు అయితే ఉన్నారు మనకు స్వామివారు. అక్కడ కనబడుతున్నారు కదా, జూమ్లో చూపిస్తున్నాను. మనకైతే లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి. మరి ఎక్కువ కూడా చేయొద్దు కదా. అందుకే మేము కొంచెం దూరంలో ఉండి వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ అయ్యగారిని అడిగే వీడియో తీశాను, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుంది కూడా నేను వీడియో చేస్తే బాగుండదు కదా. స్వామివారికి అయితే అర్చన చేయించుకున్నాం మేము. నైవేద్యం కూడా పెడుతున్నాడు అయ్యగారు. ఇక్కడ స్వామివారు అయితే స్వయంభుగా వెలిశారు. ఇక్కడ 600-700 సంవత్సరాల క్రితం వెలిశారు. కరెక్ట్గా ఇక్కడి వాళ్ళకు కూడా తెలియదు. వీళ్ళ తాతల నాటి నుండి కూడా స్వామివారు ఉన్నారు కాబట్టి
కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు. ఇక్కడైతే ముడుపులు కడుతున్నారు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి అయితే స్వామివారికి మొక్కుకొని ఇక్కడ ముడుపులు అయితే కడతారు. ఇక్కడ రీసెంట్గా పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయని అయితే అర్చకులు చెప్పారు మాకు. ఇక్కడ కోరుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయండి. చాలా ఇబ్బందులు, వాళ్ళకు కోరిక నెరవేరట్లేదు అనుకునే వారైతే స్వామివారిని దర్శించండి. ఇక్కడ స్వామివారి ప్రత్యేకతలు మనం అయ్యగారి మాటల్లో తెలుసుకుందాం. పదండి వెళ్దాం, అయ్యగారి దగ్గరికి అయితే వెళ్దాం. అయ్యగారు ఎక్కడున్నాడు చూడాలి. అయ్యో, నేను చూడకుండానే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఇంకో అంటే చుట్టూ చూస్తున్నాను, ఎందుకంటే చుట్టూ ప్రదేశం నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ కొండపైన అయితే మనకు కోనేరు ఉందని చెప్పారు. ఆ కోనేరు పైకి కొన్నేళ్ల క్రితం అయితే వీళ్ళైతే వెళ్ళేవారట. మెట్లు వేద్దామని కూడా ట్రై చేశారు, కాకపోతే మెట్లు అయితే వేయలేదు. మెట్లు అయితే అలాగే ఆగిపోయాయి. ఈ వీడియోనైతే షేర్ చేయండి. మన వీడియో ద్వారానైనా ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి వెళ్తే కొంచెం ఇక్కడ మెట్ల ద్వారానైనా మనం కోనేరు, ఇంకా స్వామివారు రాములవారు కూడా వెలిశారని చెప్పారు. ఇక్కడ చూశారుగా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. కొంచెం చుక్కలు చుక్కలుగా కనబడుతుంది చూడండి. మనకు అద్భుతం అని చెప్పాను కదా, ఆ అద్భుతం ఇదేనండి. మనకు ఆదివారం రోజు అలాగే బుధవారం రోజు అయితే 6 o'clockకి ఇక్కడికి వస్తే మనకి ఇలాగే ఎక్కడ నుండి పడుతుందో తెలియదు, కాకపోతే ఇక్కడ మనమైతే గంధము అలాగే పసుపు రాలుతూ ఉంటుందండి. డౌట్ ఉన్న వాళ్ళైతే వైట్ షర్ట్స్ వేసుకొని ఇక్కడికైతే 6 గంటల వరకు రాగలరు. అనుమానం ఉంటుంది కదా కొంతమందికి, ఎవరో చల్లుతున్నారు కావచ్చు, ఇదంతా ఫేకు, దేవుణ్ణి నమ్మని వాళ్ళైతే ఉంటారు. వాళ్ళు కంపల్సరిగా ఇటువంటి కామెంట్లు కూడా చేస్తారు. అలాంటి వారు అనుమానం ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అయితే వైట్ కలర్ షర్ట్ వేసుకొని రండి. ఎందుకంటే వైట్ అయితేనే కనబడుతుంది కదా మనకు. గంధము అయినా పసుపు అయినా వేరే కలర్ వేసుకొని వస్తే మనకు కనబడదు. ఇక్కడైతే ఆలయం చుట్టూ అయితే ఇలా చుక్కలు చుక్కలుగా పడి ఉంది. ఇక్కడ జరిగే అద్భుతం ఇదేనండి. ఇంకా మనకు సట్టివారాలు అంటారు కదా, స్వామివారికి బోనాలు అలాగే ఇవి పట్నాలు వేస్తారు కదా, ఆ టైంలో వస్తే మాత్రం రెగ్యులర్గా 2 months దాకా ఇలాగే పడుతూ ఉంటుందట అండి. ఇక్కడ మనకైతే మానేరు వాగు అండి, కరీంనగర్ కనబడుతుంది. మానేరు వాగు వర్షాకాలంలో బాగా వస్తుంది కదా, ఆలయం దగ్గర దాకా వస్తుందట. ఇక్కడికి వచ్చే వాళ్ళ భక్తులు అక్కడ మానేరు వాగులో స్నానం చేసి ఇక్కడ స్వామివారిని అయితే మొక్కుతుంటారు. ఇక్కడ మనకు దగ్గరలో సమ్మక్క సారకం గద్దెలు కూడా ఉన్నాయి, అయితే చూపించలేదు. ఇక్కడ స్వామివారు పాదాలండి. స్వామివారు వెలిసినప్పుడు ఇలాగే ముద్రలు పడ్డాయట, ఇక్కడైతే పెట్టేశారు. పసుపు చల్లారు. ఆయనకు పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి మనకు ఆదివారం బుధవారం ఇలాగే పసుపు అలాగే గంధం అయితే పైనుండి రాలుతుంది. అనుమానం ఉన్నవారైతే రావచ్చు. అలాగే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారు వేడుకోండి, మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఓకే, ఇంకా అయ్యగారిని మేము తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం మనం అయ్యవారిని అయితే. స్వామి మీ పేరేంటి? లక్ష్మీనారాయణచారి. ఇక్కడ మీ ఆలయం గురించి వివరాలు చెప్పగలుగుతారు? ఎప్పుడు వెలిసింది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఆలయ యొక్క విశిష్టత ఏంటి? దాదాపు 200-300 సంవత్సరాలు అవుతుంది స్వామి. ఓకే. ఆయన మహిమలు ఇక్కడ వారం గంధం రావడము,
పసుపు రాలడం జరుగుతుంది. సంతానం కాని వాళ్ళు కూడా ఆరోగ్యం మంచిగా లేకపోతే కూడా అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ వస్తుండ్రు, ఎక్కడెక్కడి నుంచో వస్తుండ్రు. ధరంపురి గంగావతల నుంచి కూడా వస్తుండ్రు భక్తులు. ఇక్కడ నిద్ర చేస్తారు, మొక్కులు పెడతారు, మన ముడుపులు కూడా కడతారు, కొబ్బరికాయ ముడుపులు. అవే కొబ్బరికాయ ముడుపులు అవే. సంతానం కాని వాళ్లకు సంతానం అయింది. ఇక్కడ పుట్టు వెంట్రుకలు కానీ, సంతానం కానీ, ఆరోగ్యం మంచిగా లేకపోవడం కానీ ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయి. వస్తుండ్రు, నిద్ర చేస్తుండ్రు, బోనాలు చేస్తుండ్రు, పట్నం వేస్తుండ్రు. మనకు జాతర లాంటివి జాతర జరిగింది మొన్న 2-3 సంవత్సరాలు. ఇప్పుడు ఎప్పుడు జరిగిందంటే మొన్న మార్చిలో ఏమో జరిగింది. మొన్న ఎప్పుడు జరుగుతుంది ఇక్కడ మనకు స్వామివారు వెలిశారు. ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఇక్కడ స్వామివారు వెలిశారని ఎలా తెలిసింది మనకు? ఇక వెనకట పెద్దలు ఇక వాళ్ళు ఎట్లా చూసిండ్రు మనకు తెలియదు. ఇక వాళ్ళు గొల్లవాళ్ళు గొర్రెలను కొట్టుకొచ్చి మేకలు కొట్టుకొచ్చి ఇక్కడ చూసే వరకల్లా ఈ గుండు కింద ఇట్లా నిదర్శనం వల్ల కనిపించింది వాళ్ళకు. కనిపించే వరకల్లా రేపు ఇట్లా పొలాని గుండు కాడ ఇట్లా దేవుని వల్ల కనిపిస్తుంది అని చెప్పే వరకల్లా ఇక మన అటువంటి వచ్చి చూసే వరకల్లా వెలిచినట్టు ఉన్నది. ఇక దాని ప్రకారం అప్పటి నుండి దానికి దీపారాధన చేసుడు, ఇట్లా పడుకొని పోయేది, పడుకొని వచ్చేది లోపలికి. కుండు లోపల చిన్న సందు లోపల లోపల వెలిచిండు అట్లా. సరే, ఇంకోటి ఇది పసుపు రావడం గురించి కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? పసుపు రావడం ప్రతి ఆదివారం రాలుతూ ఉంటుంది. పసుపు రావడం ఏ టైంలో రాలుతుంది? సట్టి వారాలలో కూడా నెల రోజులు 2 నెలలు ఎప్పుడు రాలుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు వారానికి ఒకసారి ఆదివారం ఆదివారం అయితే కంపల్సరీ. ఓకే, మిగతా వారాలు కాకుండా ఆదివారం అయితే కంపల్సరీ. ఓకే, అంటే ఆలయం మన ఆలయం మొత్తం రాలుతుందా లేకపోతే ఆలయం అంతా ఈ ఏరియా అంతా రాలుతుంది? అంటే ఈ ప్రదేశం మొత్తం, ఈ గుట్ట ప్రదేశం ఇక్కడ అంతా ఈ గుట్ట వరకు ఇక్కడ ఈ దేవస్థానం ఈ గుట్ట ఎంత వరకు ఉందో అంతవరకు రాలుతుంది. ఇక్కడ మీరు మెట్ల మీద చూడండి, మెట్ల మీద కూడా ఉంటది. ఓకే, చూసాము. మెట్ల మీద ఉంది, గజస్తంభం మీద ఉంది, గజస్తంభం మీద ఉంది, నందీశ్వరం మీద ఉంది. ఇవన్నిటి మీద రాలుతూనే ఉంటది ఎప్పుడు. అది ఎట్లా రాలుతుందో ఆ భగవంతుందా మాకైతే తెలియదు. దాని గురించి పరిశోధన చొక్కేసుకొని రండి, నిదర్శనంగా అనిపిస్తుంది. ఓకే, ఒక ఏ ఊరు సిద్దిపేట వాళ్ళు తెల్లది కారు తీసుకొని వచ్చారు, అక్కడ పెట్టారు. కారు పోయి ఎగారు అన్నారు. మేము లోపలికి వచ్చినాం, వాళ్ళకు వర్చన చేసి కొబ్బరికాయ కొట్టి బయటకు పోయేసరికి మొత్తం గంధం రాలేదు. కారు ఆశీర్వాదాలు వాళ్ళు పరిశాన్ అయినారు. మాది వైట్ కారు, మేము రాగానే మంచిగా శుభ్రంగా అడుక్కొని వచ్చినాం. స్వామి ఈ చుక్కలు ఏంటంటే ఆయనని అడుగురు స్వామి, ఆ చుక్కలు ఎక్కడియో మనకు తెలియదు, ఆ స్వామిని అడుగురు అని మేము చెప్పాం. చెప్తే వాళ్ళు విచిత్రంగా దేవుని మహిమ మంచిగుంది స్వామి, దేవుని ఆశీర్వాదం లెక్క అనుకోవాలి. వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు, మొక్కులు ఎల్లుచ్చుకుంటారు, నిద్ర చేస్తారు ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ వసతులు ఉంటాయి మన నిద్ర చేయడానికి, తాగునీరు కానీ మన ఉన్నది ఇక్కడ వాటర్, ఇక్కడ సిద్దిపేట లైను అది ఎప్పుడు వస్తాయి. ఇవాళనే బంద్ అయింది కానీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి 24 గంటలు. మన గుట్ట ప్రాంతంలో ఉంది మన జనసాంచరం ఉంటుందని మేము అనుకుంటున్నాము. రావడం కూడా మొత్తం అరణ్యంలాగా అనిపించింది మాకైతే. రావడం చాలా చిన్న తొవ్వ, అరణ్య అస్తలు రావాలనుకున్నాం, కానీ మీరు చెప్పేసరికి ఎంత అద్భుతంగా అనిపించింది మాకైతే. అద్భుతం. నిన్న మొన్న చిన్న పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. మొన్న పెళ్లి చేసినాం ఒకటి ఇక్కడ పెళ్లి కూడా చేస్తారా? పెళ్లిళ్ళు కూడా చేస్తాం, పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. అన్ని సౌలతులు ఉన్నాయి కదా స్వామి. చాలా సంతోషం అండి, చాలా వివరాలు చెప్పారు ఆలయం గురించి. చాలా సంతోషం. పక్కకి అయితే మనకు ఎల్లమ్మ తల్లిని కూడా ప్రతిష్ఠించారండి. పదండి మనం ఎల్లమ్మ తల్లిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ ఎల్లవ తల్లి ఉన్ను మల్లన్న దేవుడు అక్క తమ్ముళ్ళు. అది మల్లన్న కథ చూసిన వారికి చదివిన వారికి అయితే తెలుస్తుంది. నేను కథలో చూశాను. మనకు పసుపు కుంకుమలు రావడానికి కారణం కూడా ఆ తల్లి ఉన్ను ఆ మల్లన్న దేవుడే కారణం అండి. కథలు చూసిన వారైతే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నాకు తెలుస్తుంది ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారు, ఎంత అది అనుభూతి చెందుతున్నారు మన వీడియో ద్వారా అనేది నాకు తెలుస్తుంది. ఇంకాస్త మనకు ఎంకరేజ్మెంట్ ఉంటుందండి వీడియోలు చేయడానికి. ఇలాంటి చరిత్ర గల ఆలయాలు అయితే
మేము ముందుకు తీసుకురావడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. మీరు ఇచ్చే కామెంట్ల ద్వారానే మాకు అయితే కొంచెం ఎంకరేజ్మెంట్, ఇంకా ఇటువంటి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నా వెళ్ళాలి, వీళ్ళకు చూపించాలి అనే ఆలోచన కూడా మాకు కలుగుతుంది. ఎందుకంటే మన వ్యూవర్స్ చూస్తున్నారు, వాళ్ళు ఫీల్ అవుతారేమో అనే భావన కూడా మాలో కలుగుతుంది కదా. అందుకే మీకోసం మేము ఈ వీడియోస్ చేయాలి అంటే మీ కామెంట్ల ద్వారానే మాకు తెలుస్తుంది. ప్లీజ్ అండి, కామెంట్ బాక్స్లో ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి, ఎందుకంటే ఇటువంటి ఆలయాల గురించి చాలామందికి తెలియాలి. ఇప్పుడైతే మనం పక్కకి ఇక్కడ ఆంజనేయ స్వామి సీతారామచంద్రులతో ఇలా స్వయంభుగా వెలిశారు. ఇక్కడ ఆలయం అయితే లేదు, రేకుల షెడ్ అయితే వేశారు. హనుమంతుడు చెప్తాను పాస్పోర్ట్. ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారండి. ఇక్కడ సీతారామచంద్రులు అయితే ఇలా ఉన్నారు. ఇక్కడ హనుమంతుల వారైతే స్వామివారిని అమ్మవారిని అయితే ఎత్తుకున్నట్టున్నారు. మనకైతే స్పష్టంగా కనబడట్లేదు క్లియర్గా. ఇక్కడైతే స్వామివారు స్వయంభుగా వెలిచారు ఇలా. కాకపోతే ఇంకా గుడి అయితే ఆలయం అయితే కట్టలేదు, ఇలా రేకుల షెడ్ అయితే వేశారు పైన. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నారు చూడండి, నందీశ్వరుడు కూడా ఉన్నారు. చాలా ప్రశాంతంగా, చాలా చల్లగా గాలి వీస్తుంది ఇక్కడ. ఇక్కడైతే ఇది వెలిసింది, దీనికి ఎటువంటి దేవాలయం ఇట్లా ఏం షెడ్ లేదు, జస్ట్ రేకులు వేసి ఇష్టపెట్టేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. ఇటువంటి వీడియోలను అయితే ఒక 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్ అండి.